నెల రోజులైనా నెమ్మదే. ఎస్ఐఆర్కు ఇక 9 రోజులే గడువు. బిఎల్ఓలకు రావాల్సిన దరఖాస్తులు 88 లక్షల పైన. ఇప్పటి వరకు 73% మాత్రమే డిజిటలైజ్డ్. ఇప్పుడు రోజుకు 10 లక్షల వరకు సేకరించాల్సి వస్తుంది. ఏదైతే నెల రోజులైనా ఇంకా నెమ్మదిగానే నడుస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ. ఇంకా 9 రోజులు మాత్రమే ఆ గడువు ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక 3వ తేదీ వరకు మాత్రమే ఇక్కడ గడువు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ గడువులోగా పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చెప్పింది. రాష్ట్రంలో ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన నెల రోజులు దాటింది. ఆగస్టు 3వ తేదీ వరకు ఇంకా గడువు ఉన్నది. అయితే బిఎల్ఓలు ఓటర్లకు ఇచ్చిన ఫామ్స్ ఇంకా 8 లక్షలకు పైగా తిరిగి రావాల్సి ఉన్నది. అంటే రోజుకు 10 లక్షల వరకు ఫామ్స్ సేకరించాల్సిన పరిస్థితి. అయితే గడువులోగా ఇవ్వకుంటే ఇచ్చిన డిజిటల్ కాకుండా పరిస్థితులు ఏమి అని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3.38 కోట్ల ఓటర్లట. రాష్ట్రంలో 3,38,26,446 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఒక్కొక్కరికి 2 చొప్పున 6,76,52,896 పంపిణీ చేశారు. ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసిన తర్వాత బిఎల్ఓలు వాటిని సేకరించాల్సి ఉన్నది. మొదట ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు జూలై 24న ఆఖరి తేదీగా ప్రకటించినారు. దీనికి సంబంధించి మొదటగా ఎస్ఐఆర్కి సంబంధించి మొదటగా జూలై 24 వరకు ఖచ్చితంగా ముగించుకోవాలి. బిఎల్ఓల దగ్గర అంటే బిఎల్ఓలు అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కూర్చోకుండా ఎవరైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీరే కరెక్ట్ చేసుకోండి. మీరు ఆఫీసులో కూర్చొని లేకపోతే ఏదో ఒక ప్లేస్ని కేంద్రం ఎంచుకొని అక్కడే కూర్చొని అందరినీ గ్రామస్తులందరినీ అక్కడికి రంపించుకోవడానికి కుదరదు. బిఎల్ఓలు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇల్లు తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో వాడు ఖచ్చితంగా తిరగాలి అని చెప్పేసి కూడా చెప్తాను. దీనికి సంబంధించి ఇప్పటికీ గడువు ఇంకా 9 రోజులే మిగిలింది. ఈ 9 రోజుల్లో ఇంకా 88 లక్షలటువంటి ఫామ్స్ ప్రభుత్వానికి రావాలంట. 88 లక్షల ఫామ్స్ కూడా ఎలక్షన్ కమిషనర్కి రావాలంట. దీనికి సంబంధించి రోజుకు 10 లక్షల చొప్పున కూడా ఇటువంటి ఫామ్స్ రావాలి. అయితేనే ఆ ఆఖరి రోజు వరకు పూర్తయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే గడువును ఆగస్టు 3వ తేదీకి పెంచారు. అయితే మొదట ఇచ్చిన గడువు గత శుక్రవారంలో ముగియగా ఇప్పటి వరకు 2,49,47,964 ఓటర్లకు సంబంధించి ఫామ్స్ మాత్రమే బిఎల్ఓల వరకు వచ్చాయి. ఇంకా 9 రోజుల్లో 88,78,484 ఓటర్లకు సంబంధింంచి ఆ ఫామ్స్ బిఎల్ఓలకు వరకు చేరాల్సి ఉన్నది. రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఎస్ఐఆర్ డ్యూటీలో ఉన్న ఇప్పటి వరకు 73.75% ఫామ్స్ సేకరించి డిజిటలైజ్ చేయగలిగారు. ఓటర్ల నిర్లక్ష్యమేనా, ఇంకా సమయం ఉందిలే కదా అని ఓటర్లు ఫామ్స్ ఇవ్వడంపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ 4 జిల్లాలపై ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో 90% పైగా ఆ ఫారమ్స్ తిరిగి వచ్చాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నల్లగొండ, సూర్యాపేట్, జనగాం, మహబూబాద్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నారాయణఖేడ్ జిల్లాల్లో 80 నుండి 90% మధ్యలో ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 నుండి 80% మధ్యలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 59, మేడ్చల్, మల్కాజ్గిరిలో 54, హైదరాబాద్లో 50% మాత్రమే ఫామ్స్ తిరిగి వచ్చినట్టుగా కూడా తెలుసు. అంటే చాలా మంది ఓటర్లు కూడా ఇంకా సమయం ఉంది కదా, ఇంకా 9 రోజులు సమయం ఇచ్చారు కదా, మెల్లగా ఇద్దాంలే, లేకపోతే ఇంకా చాలా సమయం ఉంది కదా రేపు ఇద్దాంలే, లేకపోతే సాయంత్రం పోయిద్దాంలే, రకరకాలుగా ఇటువంటి నిర్లక్ష్యం వల్ల కూడా ఇక్కడ ఫామ్స్ రాకుండా దాదాపు ఈ నిర్లక్ష్యం వల్ల కూడా మళ్ళీ రాకపోతే ఓటును కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఎస్ఐఆర్ పేర్కొంటుంది. అలాగే ఆన్లైన్ పై అవగాహన కరువు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో చాలా మందికి ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు ఇవ్వకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఫామ్స్ రాకుంటే ఆందోళన వద్దని తెలంగాణ సీఈఓ అధికారి వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్ ఫామ్స్ ఫిలప్ చేయాలని అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో చాలా మంది ఓటర్లు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపారు. అయితే ఆన్లైన్ గురించి బిఎల్ఓలకు అవగాహన లేకపోవడంతో ఆన్లైన్తో పాటు ఫిజికల్గా కూడా ఫామ్స్ ఇవ్వాలని ఓటర్లను ఒత్తిడి చేసినట్టు సంఘటనలు అనేకం ఉన్నాయి. అత్యధిక మంది బిఎల్ఓలకు అవగాహన లేకపోవడమే కారణమని అధికారులు చెబుతా ఉన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఓటర్లకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ పై అవగాహన అంటే ఏదైతే బిఎల్ఓలు ఇటు అంగన్వాడీ సిబ్బంది సంబంధించిన వాళ్ళు
పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి గడప గడప కొందరు వెళ్తా ఉన్నారు, లేక కొందరు ఆఫీస్ దగ్గరికి పిలిపించుకొని ఈ ఫామ్స్ తీసుకోవడం. కానీ ఇక్కడ ఆన్లైన్ పైన అంటే ఇక్కడ ఏదైతే బిఎల్ఓ సిబ్బంది ఉన్నారో వాళ్ళకు ఆన్లైన్ పైన అవగాహన లేకపోవడం, అంటే ఆన్లైన్ ఏ విధంగా ఆన్లైన్లో ఎక్కించాలి, ఏ విధంగా ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేయించాలని చెప్పేసి వాళ్ళకు ఎక్కువ తెలియకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఫామ్స్ ఇవ్వడం ద్వారా కూడా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే సిబ్బంది అంతా ఎస్ఐఆర్ లోనే, రాష్ట్రంలో ఎస్ఐఆర్ ముగియడానికి మరో 9 రోజులు మాత్రమే ఉన్నది. దీంతో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులకు ఎఫ్ఐఆర్ డ్యూటీ వేశారు. ముఖ్యంగా రెవెన్యూ మున్సిపల్ శాఖ ఉద్యోగులంతా ఇదే పనిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నెలాఖరు వరకే ప్రభుత్వం 25% ఫీజు రాయితీ కల్పించింది. ఎఫ్ఐఆర్ కారణంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సైతం ఎస్ఐఆర్ దరఖాస్తులను పట్టించుకోలేదని పలువురు వాపోతా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి 9 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. ఖచ్చితంగా అందరూ కూడా ఓటర్లు, దేశవ్యాప్తంగా ఓటర్లు అందరూ ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ లో పాల్గొనాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి అందరూ కూడా ఆ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి, అంటే రేపిస్తాం మాపిస్తాం అనకుండా, సరే 9 రోజులు ఉందిలే ఇప్పుడే ఎందుకు చెప్పి నిర్లక్ష్యం వేస్తే మీ ఓటును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కూడా ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రభుత్వం, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి చూడాలి ఇంకా ఆ 9 రోజులైనా సరిపోతుందా, మళ్ళీ దాన్ని కూడా ముందు కొనసాగించేటువంటి అవకాశం ఏమైనా రాబోతుందా, మరి చూడాలి.